చాలా మంది స్టూడెంట్స్ లైఫ్ లో తమ గోల్ ని సాధించాలనే ఒక కల ఉంటుంది. అసలు ఏం సాధిద్దాం అనుకుంటున్నావు? ప్రపంచాన్ని లేద్దాం అనుకుంటున్నాను సార్. అలానే పేరెంట్స్ కూడా తమ పిల్లల యొక్క భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కంటా ఉంటారు. ఇప్పుడు నువ్వు గెలుస్తావురా. అండ్ స్టూడెంట్స్ వాటిని సాధించడానికి అహర్నిశలు కష్టపడతా ఉంటారు. కానీ ఆ గోల్ ని సాధించే మార్గంలో ఎన్నో ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది. గోల్ ని సాధించాలని మైండ్ లో ఎంత స్ట్రాంగ్ గా అనుకున్నా కొన్ని పరిస్థితుల కారణంగా అనుకున్న విధంగా అనుకున్న రీతిలో వర్క్ చేయలేకపోతారు. అందులో స్టూడెంట్స్ ఫేస్ చేసే అతిపెద్ద ప్రాబ్లం ఫీలింగ్ స్లీపీ వైల్ స్టడీ. చదువుతున్నప్పుడు నిద్ర రావడం, వెంటనే సబ్జెక్ట్ పైన ఇంట్రెస్ట్ ని కోల్పోవడం. ఈ ప్రాబ్లం దాదాపు 97% వరకు పిల్లలలో ఉంటుంది. కొంతమంది మాత్రమే ఈ నిద్రని జయిస్తారు, వాళ్ళు అనుకున్నది సాధిస్తారు. అప్పటి వరకు రాని నిద్ర బుక్ ఓపెన్ చేయగానే ఎందుకు వస్తుంది అని మీకు కూడా డౌట్ ఉందా? దీని వెనకాల ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. ఆ రీజన్ ఏందో తెలుసుకొని దానికి కావాల్సిన రెమెడీస్ ఏంటో మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం ఆ రీజన్ ఏందో తెలుసుకుందాం. తర్వాత ఆ నిద్రని జయించడానికి మనం పాటించాల్సిన 7 టిప్స్ ని మీ ముందరికి తీసుకొని వస్తాను. మనం ఎప్పుడైతే చదవడం మొదలు పెడతామో అప్పుడే మన బ్రెయిన్ వర్క్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. బ్రెయిన్ వర్క్ చేయడానికి దానికి ఎనర్జీ అవసరం. ఈ ఎనర్జీ బ్రెయిన్ కి ఏటీపీ రూపంలో అందుతుంది, అంటే ఎడెనోసిన్ ట్రైఫాస్ఫేట్. మన బ్రెయిన్ ఈ ఏటీపీని ఎక్కువగా వాడుకుంటూ పోతే దాని నుండి ఎడెనోసిన్ అనే కెమికల్ రిలీజ్ అవుతుంది. ఈ కెమికల్ మన బ్రెయిన్ లో చేరి మన బ్రెయిన్ కి ఒక సిగ్నల్ ఇస్తుంది, నువ్వు చాలా పని చేసావు, ఇక రెస్ట్ తీసుకో అని. అందుకే మనం చదవడం మొదలు పెట్టిన కొద్దిసేపటికే కళ్ళు మూతలు పడుతూ ఉంటాయి, తెలవకుండానే నిద్ర వస్తూ ఉంటుంది. మరి ఇది అంతేనా? దీనికి రెమెడీ ఏమి లేదా? చదువుతూ ఉంటే నాకు నిద్ర రాకుండా ఏ విధంగా ఆపాలి? నేను మీకు ఇప్పుడు 7 టిప్స్ చెప్పబోతున్నాను. ఈ టిప్స్ ని కనుక మీరు చదివేటప్పుడు యూజ్ చేస్తే తప్పనిసరిగా 7 డేస్ లోనే మీరు మంచి యాక్టివ్ గా అవుతారు. అండ్ మీరు చదివేటప్పుడు మీకు నిద్ర కూడా రాదు. అయితే ఈ 7 టిప్స్ చెప్పబోయే ముందు మీలో ఎంతమంది ఈ స్లీపింగ్ ప్రాబ్లం వైల్ స్టడీయింగ్ ని ఫేస్ చేస్తున్నారు కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. సో ఇప్పుడు మనం ట్రిక్స్ లోకి వెళ్ళిపోదామా? ద ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ట్రిక్ దట్ ఈస్ పొమోడోరో టెక్నిక్. ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్టుగా బ్రెయిన్ ఎక్కువసేపు వర్క్ చేయడం వల్ల మన బ్రెయిన్ ఎక్కువ ఏటీపీని యూజ్ చేసుకుంటుంది. ఎక్కువ ఏటీపీ యూజ్ చేసుకోవడం వల్ల ఎక్కువ ఎడెనోసిన్ అనేది రిలీజ్ అవుతుంది. ఎడెనోసిన్ ఎక్కువ రిలీజ్ అయితే నిద్ర కూడా ఎక్కువగా వస్తుంది. అంటే మనం ఈ ఎడెనోసిన్ రిలీజ్ ని తక్కువ చేయాలి లేదా ఆపేయాలి. ఒక సైంటిఫిక్ రీసెర్చ్ ద్వారాగా ఏం తేలిందంటే ఒక హ్యూమన్ మైండ్ యావరేజ్ గా 25 to 30 మినిట్స్ కంటిన్యూస్ గా వర్క్ చేయగలుగుతుంది. బట్ ఆ తర్వాత కాన్సన్ట్రేషన్ తగ్గి స్లీపీనెస్ స్టార్ట్ అవుతుంది. అంటే మనం మన స్టడీ టైం ని కూడా బ్రెయిన్ కి అనుకూలంగా మార్చుకోవాలి. అదే మన పొమోడోరో టెక్నిక్. అంటే మనం చదవాలనుకున్న టైం ఏదైతే ఉందో దాన్ని పార్ట్స్ గా డివైడ్ చేయాలి. ఫస్ట్ 25 to 30 మినిట్స్ చదివి తర్వాత 5 మినిట్స్ గ్యాప్ ఇవ్వండి. దాని తర్వాత మళ్ళీ 25 to 30 మినిట్స్ చదివి మళ్ళీ 5 మినిట్స్ గ్యాప్ ఇవ్వండి. ఈ విధంగా మీరు 5 టైమ్స్ రిపీట్ చేయండి. ఆఫ్టర్ 5 టైమ్స్ ఒక లాంగ్ బ్రేక్ 15 to 20 మినిట్స్ తీసుకోండి. ఈ విధంగా మనం బ్రేక్స్ ఇవ్వడం వల్ల 25 మినిట్స్ తర్వాత రిలీజ్ అవ్వాల్సిన అడెనోసిన్ అనేది రిలీజ్ అవ్వకుండా ఆగిపోతుంది. బ్రెయిన్ రిలాక్స్ అవుతుంది. అండ్ ఆఫ్టర్ 5 మినిట్స్ మనం సెకండ్ టైం మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు బ్రెయిన్ చాలా ఫ్రెష్ గా ఉంటుంది. నెక్స్ట్ 25 మినిట్స్ పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. సో ఈ టెక్నిక్ ని యూజ్ చేయడం వల్ల మనం చదివేటప్పుడు నిద్ర రాకుండా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే 25 మినిట్స్ ఒక్కొక్కసారి బ్రేక్ తీసుకుంటే మన కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది కదా. కంటిన్యూస్ గా ఒక 1 అవర్ చదివితే నేను అనుకున్నది మొత్తం చదవగలుగుతాను, నా కాన్సన్ట్రేషన్ కూడా దెబ్బతిందు. దీన్ని 1 అవర్ కి మార్చే ఛాన్స్ ఏమైనా ఉందా అంటే ఎస్, మీరు ఈ 25 to 30 మినిట్స్ ల్యాబ్ ని ఈజీగా 1 అవర్ గా మార్చుకోవచ్చు. అందుకోసం మీరు ఈ 25 to 30 మినిట్స్ స్లాబ్ ని ఫస్ట్ 1 వీక్ ఫాలో అవ్వండి. ఫస్ట్ వీక్ కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ వీక్ లో మీరు ఈ స్లాబ్ టైం ని 35 to 40 మినిట్స్ కి మార్చండి. సెకండ్ వీక్ కంటిన్యూస్ గా సక్సెస్ఫుల్ గా రన్ చేయండి. ఇప్పుడు థర్డ్ వీక్ లో ఈ స్లాబ్ టైం ని 45 to 50 మినిట్స్ కి చేంజ్ చేయండి. థర్డ్ వీక్ అయిపోయిన తర్వాత ఫోర్త్ వీక్ లో మీరు ఈ స్లాబ్ టైం ని 1 అవర్ కి మార్చండి. కంటిన్యూస్ గా వర్క్ చేయండి. ఈ విధంగా మనం స్లాబ్ టైం ని కొంచెం పెంచడం వల్ల మన బ్రెయిన్ కి ఈ స్లాబ్ టైం ఇంక్రీజ్ అనేది అలవాటు అవుతుంది. అండ్ స్లాబ్ టైం ని 1 అవర్ కి ఫిక్స్ చేసుకుంటుంది. సో అప్పటి నుంచి మీరు 1 అవర్ కి 5 మినిట్స్ బ్రేక్ తీసుకోవచ్చు. ట్రిక్ నెంబర్ 2, స్టడీ ఇన్ బ్రైట్ లైట్ ఆర్ నేచురల్ లైట్. మన బ్రెయిన్ లో ఉండే పీనియల్ గ్లాండ్ మెలటోనిన్ అనే హార్మోన్ ని రిలీజ్ చేస్తుంది. ఈ హార్మోన్ ని స్లీప్ హార్మోన్ అని కూడా అంటారు. మన చుట్టూ ఒకవేళ డార్క్నెస్ కనుక ఉంటే ఈ పీనియల్ గ్లాండ్ మెలటోనిన్ అనే ఈ హార్మోన్ ని ఎక్కువగా రిలీజ్ చేస్తుంది. ఈ హార్మోన్ మన బ్రెయిన్ కి ఒక సిగ్నల్ ఇస్తుంది, నైట్ అయ్యింది, ఇక స్లీపింగ్ మోడ్ లోకి వెళ్ళిపో అని చెప్పి. సో కాబట్టి చదివే టైంలో రూమ్ లో డార్క్నెస్ లేకుండా చూసుకోండి. రూమ్ లో ఒక బ్రైట్ లైట్ ఉండేటట్టుగా చూసుకోండి. సచ్ దట్ ఎక్కడ కూడా డార్క్నెస్ మన కంటికి కనిపించకూడదు. ఎస్పెషల్లీ బ్లూ లైట్ ఎక్స్పోజర్ లో ఈ మెలటోనిన్ అనేది చాలా తక్కువగా రిలీజ్ అవుతుంది. అంటే చదువుతున్నప్పుడు నిద్ర రావడం తగ్గుతుంది. చాలా సార్లు మీరు గమనించే ఉంటారు, రాత్రి పడుకున్న తర్వాత మొబైల్ ఫోన్ లో వీడియోలు చూస్తూ ఉంటే మనకు ఎంత నైట్ అయినా నిద్ర రాదు, బికాస్ ఆఫ్ దిస్ బ్లూ లైట్ ఎఫెక్ట్. సో కాబట్టి మనం చదువుతున్న రూమ్ లో బ్రైట్ లైట్ ఉండే విధంగా చూసుకోండి. ఒకవేళ మీరు మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ టైంలో చదువుతూ ఉంటే రూమ్ లో కూర్చోకుండా సన్ లైట్ ఎక్స్పోజర్ లో చదువుకోవడం చాలా బెటర్. బయట చదవడం వల్ల మాక్సిమం మీకు నిద్ర రాదు. నెక్స్ట్ టిప్ నెంబర్ 3, డ్రింక్ వాటర్ అండ్ స్టే హైడ్రేటెడ్. డీహైడ్రేషన్ వల్ల కూడా టైర్డ్నెస్,
హెడేక్, డిఫికల్టీ ఇన్ కాన్సన్ట్రేషన్ వంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు చదువుతూ ఉన్నప్పుడు ఒకవేళ మీకు నిద్ర వచ్చిన వెంటనే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ ని తాగండి. దీనివల్ల వెంటనే మీ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది, షార్ప్ గా వర్క్ చేస్తుంది అండ్ ఫోకస్డ్ గా ఉండడానికి కూడా యూజ్ అవుతుంది. టిప్ నెంబర్ 4, ఫిజికల్ యాక్టివిటీ డ్యూరింగ్ ద బ్రేక్స్. పొమోడోరో టెక్నిక్ లో ఇంతకుముందు మనం మధ్యలో బ్రేక్స్ తీసుకోవాలని చెప్పాం. ఒకవేళ ఈ బ్రేక్ టైమ్స్ లో మీరు గనక ఫిజికల్ యాక్టివిటీ ఏదైనా చేస్తే, లైక్ డాన్సింగ్ అవ్వచ్చు, ఎక్సర్సైజ్ అవ్వచ్చు, వాకింగ్, స్ట్రెచింగ్, జంపింగ్, ఇలా ఏదైనా ఒక ఫిజికల్ యాక్టివిటీ చేయండి. దాని ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ మన మైండ్ కి చాలా బాగా చేరుతుంది, మైండ్ కి ఆక్సిజన్ అంది చాలా బాగా యాక్టివేట్ అవుతుంది. కొత్త టైం స్లాబ్ ని స్టార్ట్ చేయడానికి రెడీగా ఉంటుంది. నేను చాలా మంది సక్సెస్ఫుల్ పర్సన్స్ అడిగినప్పుడు ఎక్కువ మంది వాడే ట్రిక్స్ లో ఇది కూడా ఒకటి. మాక్సిమం దీన్ని మీరు బ్రేక్ తీసుకున్న టైంలో ట్రై చేసి చూడండి, 100% వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 5, సిట్టింగ్ పోస్చర్. చదువుతున్నప్పుడు నిద్ర రావడానికి ఉన్న ముఖ్యమైన రీజన్స్ లో మన సిట్టింగ్ పోస్చర్ కూడా ఒక రీజన్. కొంతమంది పిల్లలు సోఫా మీద కూర్చొని చదవడం, లేదా బెడ్ మీద కూర్చొని చదవడం, లేదా మంచిగా వెనక్కి ఒరిగి ఉన్న ఒక చైర్ మీద కూర్చొని చదవడం లాంటివి చేస్తా ఉంటారు. ఒకవేళ మనం ఇలా కూర్చొని చదివితే మన బాడీకి రెస్టింగ్ పొజిషన్ ఇచ్చినట్లే అతి తక్కువ టైంలోనే మనకు నిద్ర వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చదివేటప్పుడు బ్యాక్ సపోర్ట్ స్ట్రైట్ గా ఉన్న చైర్ మీదనే కూర్చోండి అండ్ మీ పాదాలు నేలకు ఆనే విధంగా చూసుకోండి. ఇలా స్ట్రైట్ గా కూర్చోవడం వల్ల మీ స్పెయిన్ మీద కూడా భారం పడదు అండ్ ఈ పోస్చర్ మీకు నిద్ర రాకుండా కూడా చేస్తుంది. టిప్ నెంబర్ 6, స్విచ్చింగ్ టాపిక్ ఆర్ సబ్జెక్ట్. మనం కంటిన్యూస్ గా సేమ్ టాపిక్ ని లేదా సేమ్ సబ్జెక్ట్ ని ఎక్కువ టైం చదువుతూ ఉండడం వల్ల మన బ్రెయిన్ చాలా బోరింగ్ గా ఫీల్ అవుతుంది. తద్వారాగా నిద్ర రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి లాంగ్ అవర్స్ చదువుదాం అని అనుకున్నప్పుడు సేమ్ సబ్జెక్ట్ ని కాకుండా, సేమ్ టాపిక్ ని కాకుండా సబ్జెక్ట్ నైనా స్విచ్ చేయండి లేదా టాపిక్ నైనా స్విచ్ చేయండి. అంటే ఫస్ట్ 1 అవర్ ఒక టాపిక్, సెకండ్ 1 అవర్ ఇంకొక టాపిక్, థర్డ్ 1 అవర్ ఇంకొక టాపిక్. సో అవర్ బేసిస్ మీద సబ్జెక్ట్ ని గానీ లేదా టాపిక్ ని గానీ చేంజ్ చేయండి. దీని వల్ల బ్రెయిన్ అవర్ కి షిఫ్ట్ అవ్వడం వల్ల, సబ్జెక్ట్ మారడం వల్ల బోరింగ్ ఫీల్ అవ్వదు, దాని వల్ల నిద్ర కూడా రాదు. నా సజెషన్ ఏంటంటే, మీకు ఏదైతే టాపిక్ చాలా బోరింగ్ గా ఉంటుందో, ఎక్కువసేపు కూర్చొని చదవలేరో, ఆ టాపిక్ ని ఎర్లీ మార్నింగ్ లేచి చదవండి. తప్పనిసరిగా దానిపైన మీకు ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. టిప్ నెంబర్ 7, రైటింగ్ అండ్ రీడింగ్. మనం చదువుతున్నప్పుడు దాదాపుగా మన చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ ని కామ్ గా ఉండేటట్లుగా చూసుకుంటాం. ఆ కామ్నెస్ కూడా చాలా మందికి నిద్ర రావడానికి కారణం అవుతుంది. సో చదువుతున్నప్పుడు ఒకవేళ మీకు నిద్ర వస్తుంది అంటే ఆ సబ్జెక్ట్ ని వెంటనే మీరు బయటకు చదవడం స్టార్ట్ చేయండి అండ్ ఫార్ములాస్ కావచ్చు, ప్రాబ్లమ్స్ గానీ అయితే వెంటనే సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. కేవలం మీరు మనసులో చదువుకోవడమే కాకుండా బయటకు చదవడం అండ్ రాయడం వల్ల ఫిజికల్ గా యాక్టివ్నెస్ కూడా పెరిగి బ్రెయిన్ అలర్ట్నెస్ కూడా పెరుగుతుంది. దీని వల్ల మీకు నిద్ర రావడం కూడా ఆగిపోతుంది. ఒకవేళ మీకు బయటకు చదవడం, రాయడం కనుక ఇష్టం లేకపోతే నడుచుకుంటూ కూడా చదవచ్చు. అంటే ఆ రూమ్ లో నడుచుకుంటూ మీ ఫిజికల్ యాక్టివ్నెస్ కూడా ఇంక్లూడ్ చేయడం వల్ల మనకు నిద్ర రాకుండా ఆపొచ్చు. సో ఫైనల్ కన్క్లూజన్, ఒకవేళ నిజంగా మీరు చదవాలని అనుకుంటే చదివే టైంలో మధ్యలో బ్రేక్స్ తీసుకోండి. బ్రేక్ టైంలో ఫిజికల్ యాక్టివిటీ చేయండి. రూమ్ నిండా బ్రైట్ గా లైట్ ఉండేలా చూసుకోండి. మధ్యలో వాటర్ తాగుతూ బాడీని హైడ్రేటెడ్ గా ఉంచండి. సిట్టింగ్ పోస్చర్ ని ప్రాపర్ గా ఉంచుకోండి అండ్ అలానే బోర్ కొట్టినప్పుడల్లా సబ్జెక్ట్ ని లేదా టాపిక్స్ ని స్విచ్ చేస్తూ ఓన్లీ రీడింగ్ కాకుండా సబ్జెక్ట్ ని రాస్తూ చదవండి. ఈ టిప్స్ ని కనుక మీరు యూజ్ చేస్తే 100% మీకు చదివేటప్పుడు నిద్ర అస్సలు రాదు. ఫుల్ కాన్సన్ట్రేషన్ తోటి చదవగలుగుతారు అండ్ మీరు అనుకున్న గోల్ ని సాధించగలుగుతారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ ని ఫాలో అవ్వండి అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఛానల్ యొక్క ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వండి. ఇలాంటి మంచి వీడియోస్ ని మిస్ అవ్వకుండా ఉండండి. ఆల్ ద వెరీ బెస్ట్.